కిందికి పోతే ఇప్పుడు చెప్పినట్టు ఈ ఫామ్ నింపేటప్పుడు ఇది ఓటరి ఒక పేరు ఆ ఫామ్లో ఉన్న దాని ప్రకారంగా ఉంది. ఇప్పుడు తెలుగులో మనకి ఇచ్చినన్ని అయితే ఇలా 3 భాగాలు ఉన్నాయి. కింద భాగంలో పైన ఉన్న ఓటరి ఒక పేరు, ఇవి ఎవరు కూడా కింద ఈజీగానే నింపుకుంటారు కింద. కానీ 2002 మ్యాపింగ్లా కొంచెం కష్టంగా మారుతుంది అందరికీ. 2002లో ఎందుకు కష్టంగా మారుతుంది? ఎలక్ట్రాల్ నేమ్ ఒకటి రాస్తున్నాం పైన ఉన్న దాంట్లో, మళ్ళీ 2002లో ఉంటేనే మనం 3 భాగాల్లో చేసుకోవచ్చు. దీని కింద ఏ, ఇది బి, ఇది సి, రైట్ సైడ్ ఉన్న సి, ఇది బి. 2002లో ఉంటేనే బి నింపాలి, అంటే లెఫ్ట్ భాగంలో ఉన్నదే నింపాలి మనం. అది సెల్ఫ్ మ్యాపింగ్ సిస్టమ్. అది ఈజీగా మీరు అలా ఎక్కువ ఎలక్ట్రాల్ నేము మీ నేమే, రెండోది రిలేటివ్ నేమ్ చెప్పినట్టు రిలేషన్షిప్, ఇది దీనిలో యాజ్ ఇట్ ఈజ్ 2002లో ఉన్నట్టే రాయాలి. ఎపిక్ నంబర్ 2002లో ఉంటే అదే రాయండి. ఎందుకంటే చాలామందికి నేను చూస్తున్నా 2002 ముందు ఎపిక్ నంబర్ వేరేది ఉండే. ఓటర్ కార్డు మీద ఎపిక్ నంబర్ అనేది ఉంటుంది. మీకు కొంతమందికి ఐఎం అని ఉన్నది, ఏపీ బార్ అట్లా ఉన్నాయి, కొంతమందికి హెచ్పిక్యూ ఉంది, కొంతమందికి అయితే 2002 ముందు ఎపిక్ నంబర్ 2002 వరకు ఏదైతే ఓటర్ కార్డులా మీరు చూడకండి, 2002 ఓటర్ లిస్ట్లో ఉంటేనే రాయండి ఎపిక్ నంబర్ మీది. లేదా మీ పేరెంట్స్ది మీరు రాసినప్పుడు మీ ఫాదర్ కానీ ఎవరితో మీరు మ్యాపింగ్ అవుతారో అదే నంబర్ ఉంటే రాయండి, లేకుంటే రాయకండి. ఎందుకంటే నా స్టడీ ప్రకారంగా 85 నుంచి నేను చూసింది ఇప్పటి వరకు 3 సార్లు ఎపిక్ నంబర్స్ మారినాయి. వారు ఏ రోజు మీకు నోటీస్ ఇవ్వలే. ఇప్పుడు నేనున్న 95లో ఒక నంబర్ ఉంది నాది, 85లో ఒక నంబర్ ఉంది నాది, 2002 తర్వాత ఒక నంబర్ ఉంది. 3 కార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, 3 నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. ఇది ఎలక్షన్ కమిషనర్ కూడా ఇప్పుడు ఇలా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ మ్యాపింగ్లో 2002లో లేటెస్ట్ రాస్తాను చాలామంది. ఉంటే రాయాలా, లేకుంటే లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆ ఎపిక్ నెంబర్ కొడితే మీకు అనాలిటిస్లో వెళ్ళిపోతాయి పేర్లు, అది రాదు కాబట్టి లేటెస్ట్ రాస్తే. 2002లో ఉంటేనే రాయండి, లేకుంటే రాయకండి. మీరు వదిలిపెట్టవచ్చు, ఆప్షనల్ కూడా ఇచ్చినారు. సేమ్ వే ఇప్పుడు మీ పేరెంట్స్ది మ్యాపింగ్ అవుతానంటే ఈ బి సెక్షన్ నింపకండి. ఇటు దిక్కు అది చాలా ఈజీగా ఉంది. మీ నేమ్ రాస్తారు, మీరు రిలేటివ్ నేమ్ కాడ మీ 2002 దాంట్లో ఏం పేరు ఉన్నదో మీ ఫాదర్ పేరు ఉంటే ఫాదర్ పేరు, కొన్ని క్రిటికల్ కేసెస్లో గార్డియన్స్ గిట్లా ఉంటే గార్డియన్ వాళ్ళ పేరు రాసిన తర్వాత రిలేషన్షిప్లో ఒకటి మారుడు ఉంటుంది. కానీ జనరల్లీ మనము మన ఫాదర్ అన్నా మదర్తోనన్నా లేకుంటే గ్రాండ్ ఫాదర్ అన్నా గ్రాండ్ మదర్తో మనం మ్యాపింగ్ చేస్తున్నాం కాబట్టి మన పేరు 2002లో లేనప్పుడు మనం అక్కడ వాళ్ళ రిలేషన్షిప్ వాళ్ళ పేరు వాళ్ళు రాస్తే పైన నాయన పేరు రాస్తే వాళ్ళ ఫాదర్ పేరు రాయాలి కింద రిలేషన్ నేమ్ దగ్గర. రిలేషన్షిప్ మనం అక్కడ మెన్షన్ చేయాలి, ఇది డాటరా సన్నా, అది రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కింద మళ్ళీ ఈ కింద అది నంబర్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేరు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్, పార్ట్ నెంబర్ అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. పార్ట్ నెంబర్ అంటే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్లో పార్ట్ నెంబర్ అది, కానీ పబ్లిక్ టెక్నికల్ నాలెడ్జ్లో పోలింగ్ స్టేషన్ బూత్ నెంబర్. ఇది యాద పెట్టుకోండి. పార్ట్ నెంబర్ అనేది వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్, కానీ వారు రాసేది రేపు మనం ఓటేషన్ పోతే పోలింగ్ స్టేషన్ అని రాసి ఉంటుంది, లేకుంటే బూత్ నెంబర్ అని రాసి ఉంటుంది. ఇది చాలా మేజర్ కన్ఫ్యూషన్. పార్ట్ నెంబర్ అంటే పోలింగ్ స్టేషన్ ఆర్ బూత్ నెంబర్ ఇదే రాసి ఉంటుంది. పార్ట్ నెంబర్ అని కన్ఫ్యూజ్ కావద్దు, అదే రాయాలి మనం. ఇప్పుడు మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్ అంటే మీకు వరంగల్ అని ఉంది, ఇలా మళ్ళీ పోతే మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ ఏది ఉంటే ఇప్పుడు మనం 269 తీసుకుంటాం. దాని తర్వాత పార్ట్ నెంబర్ అలా పిఎస్ నెంబర్ అని పైన కోసకుంటే అది పోలింగ్ స్టేషన్ నెంబర్. ఇప్పుడు ఇలా మళ్ళీ పోలింగ్ స్టేషన్ నెంబర్ అని ఇచ్చిండు, పిఎస్ నెంబర్ అంటే మళ్ళీ వాడు కింద మనకు పార్ట్ నెంబర్ అని అడుగుతాడు. ఇలా అంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంది పబ్లిక్. ఇది పిఎస్ నెంబర్ అనేది పోలింగ్ స్టేషన్ నెంబర్ అని ఇలా మెయింటైన్ చేస్తాడు,
మళ్ళీ పార్ట్ నెంబర్ అని పెంచేది. ఇప్పుడు ఈ పులింగ్ స్టేషన్ నెంబర్ ఆ పార్ట్ నెంబర్ మీరు అర్థం చేసుకొని రాయాలి. మళ్ళీ అందులో ఉన్న సీరియల్ నెంబర్, ఏ సీరియల్ నెంబర్ అయితే మన పేరున్నా కూడా, లేదా మనం పేరెంట్స్తో ఎవరితో ఏం చేస్తాం వాళ్ళ సీరియల్ నెంబర్ ఇలా రాస్తే అది యాక్యురేట్గా 2002లో ఉన్నట్టే రాయండి. ఇది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు అడగవచ్చు. ఎందుకంటే ఈ నింపుడు చాలా క్రిటికల్గా మారింది. ఒక దిక్కు టెక్నికల్ వర్డ్స్ ఎలక్షన్ కమిషనర్ పబ్లిక్ తెలియదు. ఈ ఎపిక్ కార్డ్ నెంబర్ ఇచ్చేది ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కే తెలియదు అనుకుంటున్నాను. నేనైతే యాజ్ అడ్వకేట్ చెప్తున్నా, 3 times మారిండ్రు వితౌట్ యువర్ నోటీస్. దే ఆర్ నాట్ ఈవెన్ గివెన్ ఎ నోటీస్ టు యూ. జస్ట్ వాళ్ళు మార్చుకుంటా పోయినా మనం చూసుకోలే. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఒకటి ఉంటుంది, 2002లో ఒకటి ఉంటుంది, అది 85లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇది మనము మర్చిపోయి ఒక కార్డే చూసుకొని రాసుకుంటే 2002లో ఏదైతే మ్యాపింగ్లో మీరు రాస్తానో అలా ఉంటేనే రాయండి, లేకుంటే రాయకండి. ఆప్షనల్ ఇచ్చినవాడు మనం. కాకపోతే కింద అసెంబ్లీ నంబరు, కాన్స్టిట్యున్సీ నెంబర్ కానీ, పార్ట్ నెంబర్ కానీ, సీరియల్ నెంబర్ కరెక్ట్ మెయింటైన్ చేయండి. పేరు అలా ఎట్లా ఉంటే అట్లాగే రాయండి. తప్పు ఉన్నదనుకో, శ్యామ్ సుందర్ కాడ శ్యామ్ ఉన్నదనుకో శ్యామే రాయండి. ఇట్లా మనము అప్పుడే మనది ప్రాబ్లమేటిక్ ఉండదు. ఇప్పుడు చాలా సర్నేమ్స్ ఉన్నది. ఎండి అని 95లో నా కార్డు ఉంటుంది. ఎండి అంటే జనరల్లీ ఎండి రాస్తాం. నా కార్డులో ఏముంది తెలుసా? సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఇవి. ఏది తెలుగులోకి వెళ్ళి ఇంగ్లీష్లో మారుడు, మా ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగులో మారు. YAMDI ఉంది. కొన్ని వాటికి ఏం చేసిన YAMD అంటే ఇవి ఎన్నో సర్నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర జనరల్లీ మా దాంట్లో తప్ప వేరే క్యాస్ట్లో ఏమైతుంది, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి పోయినప్పుడు ఆ పేరు ప్రాబ్లమేటిక్ మారుతుంది. లేటెస్ట్ ఓటర్ లిస్ట్ అది ఉంటుంది. 2002లో సర్నేమ్ మారిపోతుంది. ఇది కూడా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఏదున్నా కూడా మీరు 2002తో మార్పింగ్ చేసినప్పుడు 2002లో ఉన్నట్టే రాయాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న రాయాలి ఏం కాదు. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ కానీ, పార్ట్ నెంబర్ కానీ, సీరియల్ నెంబర్ కానీ కరెక్ట్ మెయింటైన్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. దీని మీద చాలా వీడియోస్ కూడా మీకు ఉన్నాయి. తొందరలో కూడా మేము కూడా ప్రతి ఒక్క ఫామ్ మీద ఈజీ తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ వీడియోస్ రేపటికెళ్ళి పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంలో స్వచ్ఛంద సంస్థలు ఇలాంటివి కూడా రిలీజ్ చేస్తున్నాయి. దాన్ని కూడా మీరు ఫాలో అప్ కావచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఇప్పుడు చెప్పినట్టు ఉన్నాయి. మీకు ఏది ఉన్నా కూడా ఇది ఎంత క్లిష్ట పరిస్థితిలా మారిపోతాని ప్రతి ఓటు అంటే నేను చూసింది నా జీవితంలో 85 నుంచి ఐ సీరియస్లీ ఫాలో. ఐ హ్యావ్ ఆల్ ది రికార్డ్స్, ఆల్ ది ఓటర్ లిస్ట్ విత్ మీ అప్ మై డివిజన్. 10 ఓటర్ లిస్టులు 85 నుంచి ప్రతి సంవత్సరం ప్రింట్ అయింది నా దగ్గర ఉండేవి. అన్నీ పకడ్బందీగా ఉన్నాయి. కాంప్లైంట్స్ ఇచ్చినవి కూడా పకడ్బందీగా ఉన్నాయి. నాకు వెరీ సూన్ ఒక 2-3 డేస్లో నా ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇలా బహిరంగ నిజాలు చెప్తా విత్ ప్రూఫ్. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఒక్క బూత్లో సార్, ఇప్పుడు నా ఒక బూత్లో హనంకుండాయి 90 ఓట్స్ ఉంటాయి. లేటెస్ట్ బూత్. ఆ 90 ఓట్స్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఓటు ఉన్నట్టు. వాళ్ళు ఫ్రెషర్స్గా మారిపోతారు. ఈ కంప్లైంట్ నేను కలెక్టర్ గారికి ఇచ్చిన 15 రోజుల ముందు. అని దాని మీద వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. వాళ్ళు ఫ్రెషర్స్గా మారితే దే హ్యావ్ టు కీప్ ఆల్ ది 3 డాక్యుమెంట్స్. వాళ్ళ దగ్గర ముందే డాక్యుమెంట్స్. పేదోళ్ళు వాళ్ళ ఓటు ఉంది, వాళ్ళకి తెలియదు ఓటు ఉన్నట్టు. 2025 విత్ ప్రూఫ్స్ ఐ హ్యావ్ given to the collector, but अब ये PDF फाइल तेलुगु में है. अब मालवा का हमारे सत्या सुल्ताना बोलते पुराना उसके ऊपर है 2002 के कार्ड पे जेड से. अब ये PDF फाइल में गिया सुल्ताना बोलते हैं तेलुगु में. अब मैं क्या मेंशन करना है इसमें? आप जो है 2002 में जैसा है वैसे ही लिखना है. ये जो मैपिंग में ऊपर क्या नाम है आप स्पेलिंग में ये फॉर्म 8 लगा के देना इसके साथ. अगर आपका वोटर अब है, अब लिस्ट में है, वो उसमें स्पेलिंग मिस्टेक है,
तो फॉर्म 8 आपको लगा के देना, उसमें स्पेलिंग मिस्टेक का कुछ भी है तो। फ्रेशर अगर है, उसका वोट नहीं है लेटेस्ट लिस्ट में, तो फॉर्म 6 BLOs के पास अवेलेबल है, BLOs के पास दीजिए, BLOs के पूरे डॉक्यूमेंट्स लगा के दीजिए। फॉर्म 6 का डिलीशन है, एक्सक्लूजन है, जो भी फॉर्म 7 है, फ्रेश है तो फॉर्म 6, मेजर स्पेलिंग मिस्टेक्स है तो आप लेटेस्ट वोटर लिस्ट में भी आपका स्पेलिंग मिस्टेक है तो फॉर्म 8 लगा के दे सकते हैं आप लोग। 2002 की PDF फाइल है, क्या सुल्ताना वो में वो मिस्टेक है। मैं क्या बोल रहा हूँ, 2 में है तो जैसा है वैसे लिखो, प्रॉब्लम कुछ भी नहीं है। जो कार्ड है वो जकिया सुल्ताना इंग्लिश में है ZA के, लेकिन मगर ये PDF फाइल में जो 2002 की जो बता रहा इसमें तेलुगु में जिया सुल्ताना मुझे बता। मैं क्या बोल रहा हूँ, 2002 का आप जो मैपिंग में लिखते वही लिखो, वो चेंज नहीं होता है था। आपके लेटेस्ट लिस्ट में कुछ प्रॉब्लम है क्या, नाम ये ऊपर दिए सो नाम में कुछ चेंज आया क्या फॉर्म में, आपको उससे कोई मतलब नहीं, जैसा है वैसे लिखो बोले हम लोग। मर्जी आपका, इंग्लिश में लिख सकते हो, तेलुगु में लिख सकते हो, मर्जी आपका। फॉर्म आप तेलुगु में भी पढ़ सकते हैं, इंग्लिश सकते हैं, आपका लैंग्वेज पे प्रॉब्लम नहीं है, बैरियर नहीं है, पर पढ़ सकते। ఏదున్నా కూడా మన డౌట్స్ చాలా ఉంటాయి, సమయం చాలా అయిపోయింది, చాలా దూరం నుంచి వచ్చింది కాబట్టి మరి ఒకసారి కావాలంటే మనం కేవలం ఎమ్యులేషన్ ఫార్మ్స్ మీద ఒక వారం రోజుల్లో 10 రోజులలో అన్ని దిక్కుల పెట్టడం జరుగుతుంది. ప్రతి డివిజన్ వైజ్ అనా లేదా పర్మనెంట్ ఒక సోర్స్ కూడా క్రియేట్ చేయమని చెప్పినాం మనం ఎమ్మెల్యే గారికి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ కావచ్చు, నాకు కాంటాక్ట్ కావచ్చు దీని మీద. हाँ, प्रेजेंट वोटर जो है नीचे का कॉलम, वो नीचे प्रेजेंट, नीचे लास्ट में जो है, मैं इसलिए बोलूँ नीचे का ए बोल के आप डिसाइड कर लीजिए, लेफ्ट का ऐसो बी बोला, राइट का ऐसो सी। नीचे जो है ऊपर जो आपको फॉर्म दिए, जो नाम आपको आया ఏదైతే పేరు పైన మీకు ఇచ్చిన ఫామ్లో ఫోటో లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారంగా వచ్చిందో ఆ పేరు డీటెయిల్స్ కింద రాయాలి. మీరు కింద ఏమున్నది, అది పెళ్ళైన వాళ్ళు అయితే సపోజ్ అది ఇదే ఉంది, ఇది కిందది. ఈ మ్యాపింగ్లోనే అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మ్యాపింగ్లో ఏముంది, 2002 ఉన్నట్టుగా నా నంబర్ అయితే మ్యాక్సిమం అందరికి తెలుసు, అయినా తెలియకుంటే నంబర్ రాసుకొచ్చిన. అది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అన్నీ దర్శనమే ఉంటాను నేను. మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. రోజు నాకు 150-200 కాల్ వస్తాని, కుసురు భాష దేవలన ఈ అన్ని సిద్ధికి సాబ్ దేవలన రోజు 150-200 కాళ్ళు నేను తీసుకుంటానా. దయచేసి ఏ డౌట్ ఉన్నా కూడా నేను మీ అందరికీ అందుబాటులో ఉంటా. తొందరగానే వేరే నంబర్లు కూడా మేము రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ.